ఆమె మాట ఎంత తీయగుంటుందో మనిషి అంత ముద్దుగుంటుంది. వీళ్ళ జంటకు సపరేట్ ఫ్యాన్ బేసే. మాట్లాడినా సరే అందరు బూతులాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు. నైట్ బయటికి తీసుకెళ్లేవాడు ఐస్ క్రీమ్ తినడానికి గురువు గారు. కాబట్టి నేను క్వశ్చన్ మర్చిపోయాను, ఏం అడిగారు? ఇప్పుడు నేను కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి నీ మైండ్లో నువ్వేమనుకుంటున్నావు అనేది చెప్పేసి. రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ యా క్రష్ యా. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. సో సిద్ధు జర్నీ ఎట్లుంటది నీ లైఫ్? దానికి మించి ఏం లేదు. పెద్దగా అయిపోయింది అంటే బ్లష్ వల్లనా? కాదు, భయం వల్ల. నీకు వచ్చిన కష్టం తనకి అర్థమైపోయింది నేనంటే ఇష్టం అని, నాకు అర్థమైపోయింది తనంటే ఇష్టం అని. సో నాకేం అర్థం కాలేదు, ఫస్ట్ నీకే అర్థం. సిద్ధులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటిది? నేను ఎప్పుడు టీ పెట్టడం. సారీ, కంటిన్యూ. మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి. దయచేసి నువ్వు అలాంటి సామెతలు ఎత్తకే బాబు. హీరోయిన్లలో ఎవరంటే బాగా ఇష్టం? ఎవరు లేరు. ఎందుకని? క్రష్ ఉంటే క్రష్ చేస్తాను. నువ్వు అంటే నాకు ఇష్టమని? అమ్మ వద్దులేండి, ఏంటి అందుకే ఆగిపోయింది నేను. హలో, హాయ్ రా. ఖాళీయేనా? ఏమని చెప్పు. నీకో విషయం చెప్పాలి. వామ్మో ప్లీజ్, అలా నువ్వు భయపెట్టుకో, నాకు వస్తుంది, స్ట్రెస్ వస్తుంది ప్లీజ్. అమ్మని అమ్మ దొంగ. మీ ముఖం వెలిగిపోతుంది కానీ మీ ముఖం ఎందుకు రెడ్గా అయిపోయింది అంటే బ్లష్ వల్లనా? కాదు, భయం వల్ల. అంత బెదిరిస్తుందా మిమ్మల్ని? చిచి తిన్న బెదిరించడం కాదండి. బేసిక్గా ఇంటర్వ్యూస్ చాలా తక్కువ ఇచ్చాం కదా, సో ఆఫ్ కెమెరా బాగానే ఉంటుంది కానీ ఒకసారి కెమెరా ఆన్ అవ్వగానే చిన్న దడ వస్తూ ఉంటుంది నాకు. ఎందుకు నీ మొహం రెడ్ అయిందో నాకు తెలుసు. ఎందుకైంది? ఇందాక ఇంటర్వ్యూ ఇవ్వనన్నావు కదా, ఎందుకు వచ్చావు? యాక్చువల్లీ ఇందాకే గొడవ అయింది ఇద్దరుకా? రానని చెప్పాడు నాకు, ఇప్పుడు వచ్చాడు. ఓవర్ యాక్షన్. దేనికి గొడవ అయింది? రాను అని గొడవ అయిందా? రాను అని గొడవ చెప్పి ఇంకా అది కూడా ఇంకెందుకు. రానని గొడవ రానని గొడవ పెట్టుకున్నాడా? యాక్చువల్లీ మార్నింగ్ నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం యాక్చువల్లీ మా గొడవలు ఇలానే అవుతాయి. పర్లేదు చెప్పండి. వెరీ లేమా, సిల్లీగా ఉంటాయి చాలా. చెప్పండి. సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావు అని అడిగితే, మార్నింగ్ అడిగినావా? లేదు, సిద్ధు నన్ను అడిగాడు, నేనేం తిన్నా అని చెప్పాను. ఎగ్స్ బాయిల్ పెట్టినా అంటే నేను ఎగ్స్ ఏం తిన్ను అని చెప్తే, బేసిక్గా సిద్ధు ఎవ్రీడే మార్నింగ్ నాకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ ఇవ్వాలి, బయట నేను ఎక్కడ తాగను. ఆయన ఇయ్యాలి, పెడతాడు. వావ్, మంచి జాబ్. అదృష్టం. సో టీ పెట్టాలి. సో బయలుదేరే ముందే జస్ట్ నేను బగీరా మోగ్లీకి బనానా పెడుతున్నాను అనమాట. బగీరా మోగ్లీ డాగ్స్. ఓకే, మా పిల్లలు. ఓకే, డైసీ ఉందా? డైసీ లేదా? లేదు. ఓకే, డన్. సో బనానా ఇస్తుంటే వెళ్ళే ముందు డైలాగ్ వేసాడు, వాటి మీద ఉన్న శ్రద్ధ కొంచెం కూడా నా మీద లేదు అని అన్నాడు. అక్కడ నుంచి స్టార్టింగ్. వాళ్ళకి మాత్రం పెట్టావు, నేను లేచిన వెంటనే నన్ను ఏం తింటావు అని కనీసం అడగలేదు అని. అట్లా ఎట్లా అడుగుతాడబ్బా? అడగొద్దు కదా. ఎందుకు అడగకూడదండి? మరి మీరు ఆమె ఇయ్యాలి కదా, టీ ఎందుకు ఇయ్యలేరు? ఇచ్చాను నేను అడిగిన తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళంటే అడగలేరు కదా పాపం, నేను ఇది తింటాను అది తింటాను. ఎంత పెద్ద హృదయం తల్లి. మనకంటే నోరు ఉంది కాబట్టి మాట్లాడుకొని ఇది అది అని అనుకుంటాం.
అప్పుడు నేను అన్నా అయినా వాళ్ళతో కంపేర్ చేసుకుంటావేంటి నిన్ను నువ్వు అని అడిగా. కాదబ్బా, కనీసం నీకు ఆయన హెల్త్ మీద కొంచెం కూడా కేర్ తిన్నాడు బాయిల్డ్ ఎగ్స్. లేదు. ఎన్ని తిన్నాడు? ఎన్ని తిన్నావు? అది కూడా తెలియదు నీకు, నువ్వు నాకు చెప్తున్నావు. తిన్నావు కదా, ఎన్ని తిన్నావు? నేనెందుకు? కాదు, నీకోసం నేను వచ్చిన కాబట్టి నేను నీకు జ్యూస్ తెప్పించిన. ఆయన రాగానే నువ్వు నాతో చెప్పాలి కదా, మరి నేను వచ్చి నాకు జ్యూస్ ఏదో ఒకటి తెప్పియాలని. డైట్ లో ఉన్నాడు, నేనే ఎక్కువ తీసుకొని ఇవ్వను కాబట్టి నేనే అడగట్లేదు. మీకోసం ఏం కావాలో చెప్పండి, నేను తెప్పిస్తా. మీరు చెప్పకపోతే నేనే తెప్పిస్తా. లేదు, కాఫీ తీసుకుంటాను. తీసుకుంటారా కాఫీ? ఓకే, వితౌట్ షుగర్. విరూపాక్ష సినిమా చేసింది కదా, ఇంట్లో మీకు గొడవ అయినప్పుడు ఎప్పుడన్నా విరూపాక్షలో ఒక లుక్ ఇస్తుంది కదా ఈమె, అట్లా ఎప్పుడన్నా ఇచ్చిందా మీ మీద? లేదు. ఒకసారి ఆయన మీద ఇప్పుడు చూద్దాం. హాయ్. అయ్యో, ఇంతకంటే ఎక్కువ చూసినా అనుకుంటున్నావు. అది ఆ లుక్లు నా దగ్గర వర్కౌట్ అవ్వాలండి నిజంగానే. నేనే ఇన్ రిటర్న్ అలాగా అతను రవికృష్ణ గారు చేసినట్టు ఇలా చేసేస్తుంటాను ఇంట్లో తన మీద. సో సోనియా నా మీద చేసేది ఏమి ఉండదు. సోనియా నిజంగా అంటే మా ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని కలుసుకొని సెకండ్ లేదు, మీ గురించి చెప్తూనే ఉందన్నమాట. ఆవిడ అంతగానో చెప్పడానికి నిజంగా మీరు ఆమెకి ఏమన్నా చేసిండ్రా చేతబడి? అంటే నిజంగానే చేతబడి చేయడం వచ్చుండి ఈ పాటికి నేను ఎక్కడో ఉండాలని చెప్పి చేసేసుకుందానండి చేతబడి. అది అవ్వట్లేదు కాబట్టి ఇంకో స్టిల్ పాపం ఇంకా ఆమెను బుజ్జగించుకుంటూ అలా కన్విన్స్ చేసుకుంటూ టీలు పెట్టుకుంటూ. అంటే ఏంటి, రేపు నువ్వు పెద్ద స్టార్ అయిపోతే ఇవన్నీ చేయనంటున్నావు? నువ్వే చెప్పావు. నువ్వు ఏం చెప్పాను నేను? టీ పొద్దున్న సాయంత్రం టీ ఇచ్చుకుంటూ అలా గడిపేసుకుంటా. ఫోన్ చేసి ఇంట్లో పనులు అయిపోయాయి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడగడాలు. మీకు వచ్చిన కష్టం సో మీ ఇద్దరిట్లో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిండ్రు? అంటే బేసిక్గా మా ఇద్దరి మధ్య ప్రపోజల్స్ అంటూ ఏమీ జరగలేదండి. అంటే తనకి అర్థమైపోయింది నేనంటే ఇష్టం అని, నాకు అర్థమైపోయింది తనంటే ఇష్టం అని. సో నాకేం అర్థం కాలేదు, ఫస్ట్ నీకే అర్థమైంది. ఏదో చెప్పాను అర్థమైంది తనకి. అరే నువ్వెలా చెప్తావు? నాకేం అర్థమైంది? నువ్వే చెప్పావుగా. సో అలాగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటే మా రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంట్లో ఎవరు సారీ బ్రో, నిజంగా క్రేజీ ఉన్నారు ఇద్దరు. అలానే ఉంటది తనతోటి. మీ ఇంట్లో ఫస్ట్ చెప్పిరా? మీ ఇంట్లో ఫస్ట్ చెప్పిరా? సోనియా వాళ్ళ ఇంట్లోనే తెలిసింది ఫస్ట్. సో అక్కడ నుంచి కూల్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇంట్లో తెలియక ముందు వరకు ఒక రకంగా ఉంటది, ఇంట్లో తెలిసిన తర్వాత ఇక లగ్గం ఎప్పుడు చేసుకుంటారు అనేది ఫోర్స్ కూడా ఉంటుంది. అది మీ ఇంట్లో ఎక్కువ ఉంటుందా, వీళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటుందా? అంటే బేసిక్ గా ఎవరింట్లోని అంటే ఫస్ట్ అన్నారు, కానీ కెరీర్ పరంగా ఇంకా టైం పడుతుంది అని చెప్పి కన్విన్స్ చేస్తే వాళ్ళు కూడా ఓకేలే, ప్రజెంట్ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి, మీ మీద మీకు నమ్మకం ఉంది, మీకు మా మీద అదే మాకు మీ మీద నమ్మకం ఉంది అని ఇంట్లో చెప్పారు కాబట్టి ఆ ప్రెషర్ అయితే రావట్లే ప్రస్తుతానికి ఇంట్లో నుంచి. సో హ్యాపీ, గో విత్ ద ఫ్లో. సోనియా అంటే మీకు చాలా ఇష్టమా? అవునండి. మీరంటే తనకి ఇష్టమేనా? నాకు అంటే చాలా ఎక్కువ ఇష్టం సోనియాకి నేనంటే. అవునా? అంటే నేను కదా చెప్పాలని మళ్ళీ నువ్వు అంటావేమో అని నేను వెయిట్ చేస్తున్నా. అట్లేం లేదు కదా. మరి ఆయనే నీ పేరు అంత మంచిగా టాటూ వేయించుకున్నాడు, ఆయన పేరు నువ్వు వేయించుకున్నావా టాటూ? వేయించుకున్నారా మీరు కూడా? అవునా? ఒకసారి తన పేరు టాటూ చూపియారా మీరు? సీక్రెట్ అది, ఇప్పుడు దాకా ఎవరికి చూపిలే. అయ్యో, నేను రివీల్ చేశానా? అంటే పర్లేదు, మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఎట్లైనా రివీల్ అయిపోయింది కదా. అంటే ఎవరికి కనిపించకుండా ఉండాలని చెప్పేసి అంతే. మరి ఎవరికి కనిపించొద్దు అనుకున్నప్పుడు వేసుకోవడం ఎందుకు? నాకు కనిపించాలి కదండి. నాటి ఓ ఇద్దరు సేమ్ ఫింగర్ సేమ్ ప్లేస్ లో ఉంటుంది. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అట్లేం కాదే, హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అందుకే లెఫ్ట్ సైడ్. ఇప్పుడు చెప్పింది కొత్తగా రీజన్, ఇప్పటిదాకా అసలు రీజన్ లేదు, ర్యాండమ్ గా ఈ హ్యాండ్ అని రీజన్ గా కూడా ఇప్పుడు మాట్లాడింది. అసలు ఎంత పర్ఫెక్ట్ రీజన్ వచ్చిందని నాకే అర్థం కాలే, మైండ్ పోయింది. సిద్ధులో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటిది? నేను ఎప్పుడు టీ పెట్టడం. సారీ, కంటిన్యూ. అవును, ఎంత ఇష్టం కాకపోతే రోజు ఆయన చే టీనే తాగాలనుకుంటారు మీరు? అంతే. అంటే మరి టీ పెట్టడం క్వాలిటీ అలా ఏం కాదు, అలా అయితే టీ స్టాల్ పెట్టిస్తాను. మీరు చాలా వైలెంట్. లేదు, పార్ట్ టైం అదే ఫిక్స్ అయ్యాను నేను. టీ బిజినెస్
బిజినెస్ మ్యాన్ అయిపోదామని తర్వాత ఇప్పటి నుంచే చాయ్ వాళ్ళ మాస్టరింగ్ నేర్చుకుంటున్నాను దాంట్లో అలాగా చాయ్ పెట్టడం చాయ్ పెట్టడం. చాలా బాగా పెడతాడు. మీరు బాగా తాగుతారు నాకు అర్థమైంది. ఆవిడ దాంట్లో మీకు నచ్చింది ఏంటి? అన్నీ అండి యాక్చువల్లీ అంటే మెయిన్గా నన్ను భరిస్తుంది ఎక్కువ, అది ఎవరికి తెలీదు. అంటే సోనియా టాకటివ్ నేచర్ వల్ల ఏమనుకుంటారంటే ఏమో ఈ పిల్ల ఎక్కువ ఇది అనుకుంటారు, కానీ నాకే కోపం ఎక్కువ. చెప్పింది. సో అది భరించడం అన్నది అసాధ్యమనే చెప్పొచ్చు. బట్ తను ఆ క్వాలిటీ నాకు చాలా ఎక్కువ. అంటే కోపంలో మనం మాట్లాడుకునే మాటలు ఇంకా ఎక్కువ హర్టింగ్గా ఉంటాయి. సో ఆ టైంలో నేను ఎంత ఫైర్ అవుతున్నా సరే తను ఏం మాట్లాడదు, సైలెంట్ ఉండిపోతుంది. ఉండిపోయి సిచ్యువేషన్స్ అంతా కంట్రోల్లోకి న్యూట్రల్లోకి అయిన తర్వాత అప్పుడు మాట్లాడి నాకు అర్థమయ్యేలా చెప్తుంది, ఇది నువ్వు ఇలా అరవటం వల్ల ఇది జరిగిన డ్యామేజ్ అని చెప్పి మాట్లాడితే అప్పుడు నాకు అర్థం అవుతుంది, కరెక్టే కదా అని. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా చెప్తుంటారు, నీ నోటికి హద్దు అదుపు ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటూ కొంచెం తగ్గించుకో, ఆ పిల్ల మీద అంత అరవటాలు అది ఇది చేయకని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఈ మధ్య నిజంగానే వర్క్ చేసుకున్నాను దాని మీద, ఈ మధ్య కోపం ఏం రావట్లేదు నాకు. అందుకే ఇందాకది కూడా అది కోపం కాదు, అది ఇందాక కూడా తర్వాత ఎందుకు ఇప్పుడు చెప్పండి పర్లేదు, మేము చెప్పేసింది కదండి. పెద్ద ఎక్స్ప్లెనేషన్ పెద్ద లాగది. సో అంటే దీన్ని బట్టి అర్థమైందంటే మీరు గొడవ పెడతారు, దానికి లేదు అంటే సిచ్యువేషన్స్ అంతే సింపుల్. ఇప్పుడు చెప్పాను కదా, నా కోపం కూడా క్షణికావేశం అండి, ఇలా వస్తుంది అలా కూల్ అయిపోతా, అసలు అంత క్యారీ చేసుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు నాకు. అలగడాలు చచ్చా అంత సీన్ లేదు, అట్లేం లేదు. అలా వస్తుంది మళ్ళీ ఇలా పోయి ఏంటి సంగతి అని నార్మల్ అయిపోతాను. ఆ మాత్రం దానికి రావడం ఎందుకంటే అదే నాకు అర్థం కావట్లేదండి, ఏంటో మరి అది తప్పమని వస్తుంది ఒక్కసారిగా అపరిచితుల్లో ఆయనకు వచ్చినట్టు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ వెంటనే. మీ ఇద్దరు ఇట్లా పొసెసివ్నెస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎక్కువ పొసెసివ్ ఉంటుంది, వేరే అమ్మాయిలతో మాట్లాడితే కోపం రావడము అట్లాంటిది ఏమైనా ఉంటుంది? ఏం లేదు, పొసెసివ్ కాదు, ప్రొటెక్టివ్. ఓ కొత్త పదం చెప్పకు ఇప్పుడు నువ్వు, గూగుల్ చేసుకో. సో తనకే ఎక్కువ. అక్కడ నిన్న కూడా దాని గురించి డిస్కషన్ వచ్చింది. మేము ఒక మూవీ చూస్తుంటే అందులో మూవీ చూస్తున్నాం, అందులో ఒక సీన్ ఉంది, అందులో యాక్టర్ సెమీ నేకెడ్తో నడుచుకుంటూ వస్తాడు. రేపు పొద్దున్న నువ్వు అలా చేస్తావా అంటే ఏమో చెప్పలేం కదా, యాజ్ అన్ యాక్టర్ చెయ్యాలేమో, తెలియదు కదండి మనకి ఏదో వస్తా అంటే అలా ఎలా చేస్తావు నువ్వు, అదే ఇంకా అవకాశం రాలేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటున్నాంగా ర్యాపిడ్ ఫైర్స్, ట్రూత్ అండ్ డేర్ సిచ్యువేషన్స్. ఏంటి ఇప్పుడు అవన్నీ ఉన్నాయేంటండి? అన్నీ అంటే తనతో అయిపోయా, నేను బతికి పని అయితే. సో మీకు రవితేజ గారు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అన్నారు, తను నిజమేనా? ఇన్స్పిరేషన్ అండి, ఇన్స్పిరేషన్. ఎస్. హీరోయిన్లలో ఎవరంటే బాగా ఇష్టం? ఎవరు లేరండి, సారీ టు సే దిస్ బట్ యా. ఎందుకని? ఏమోనండి, నాకు యాక్టర్స్ అంటే మేల్ యాక్టర్స్ మీదే ఇన్స్పిరేషన్ కానివ్వచ్చు, అభిమానం కానివ్వచ్చు, అన్నీ అటే ఉండిపోయింది, కానీ ఎప్పుడు నేను ఇటు సైడ్ ఆలోచించలేదు, ఏం లేదు. ఏ హీరోయిన్ అంటే కూడా క్రష్ లేదా? పాత యాక్టర్స్ సౌందర్య గారు అంటే మంచి అభిమానం అండి. క్రష్ ఉంటే క్రష్ చేస్తాను. ఈ క్వశ్చన్ నన్ను అడిగే ముందు సోనియా యాక్చువల్లీ మీరు ఏం చెప్పరు అని నేను అనుకున్నా, ఎందుకంటే తన పక్కన ఉన్నది కదా. లేదు అలా అని కాదు, భయపడి కాదు, కానీ నాకు నిజంగానే ఎవరు లేరు. అవునా? పర్లేదండి, అంటే లేకపోయినా ఏమున్నది, ఇప్పుడు ఆమె అంత ఓపెన్ గా క్రష్ చేస్తాను, అంతే. ఉండి కూడా ఉన్నా కూడా లోపల దాచుకోవడమే నేను, ఇంకా ఉంటే. సో రవితేజ గారి మూవీలో మీకు బాగా నచ్చింది ఏదైనా మంచి డైలాగ్ తనతోనే చెప్తారా, తనకి చెప్తారా? ఏదైనా మంచి అంటే ఆబ్వియస్లీ ఉంటాయి కదా. ఆ రవితేజ గారిదే కాకుండా ఎస్పెషల్లీ మీకు ఏదైనా డైలాగ్ నచ్చితే తనని చూసుకుంటూ చెప్పారా? అయ్యండి మీరు కొంచెం నవ్వుకుంటుంటారా ప్లీజ్, ఎందుకంటే తన డైలాగ్ చెప్పాలి కదా. డైలాగ్ ఎలాంటి చెప్తాడో తెలియదు కదా, దాన్ని బట్టి. సడన్ గా డైలాగ్ అంటే గుర్తురాట్లేదండి. కత్తి అండి, కాదండి, అమ్మూరు కత్తి. ఇరకాటంలో పెట్టానా లేదా స్టూడియోలోనే కూర్చోబెట్టాను? కాదు, సోఫాలో కూర్చోబెట్టారు. టైంకి డైలాగ్స్ ఏం గుర్తురాట్లేదు సోనియాని ఇంప్రెస్ చేయడానికి. రేపు పొద్దున్న సపరేట్ ఇంటర్వ్యూ తీసుకుందాం, డైలాగ్ ప్రిపేర్ అయ్యి వస్తాడు. అంటే తను చూస్తే మీకు ఏమనిపిస్తుంది అనేదైనా చెప్పండి అట్లీస్ట్. అంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు అన్నారు కదా, ఈ రకంగా ఒకసారి ప్రపోజ్ చేయండి. బెలూనేనా ఇక బుగ్గలు కూడా పట్టుకొని చెప్పొచ్చు. ఇదిగండి. నాకు నిజంగా అంటే పాపం సుధీర్ గారు ఏమనుకుంటారో తెలియదు, కానీ ఆ డైలాగ్ గుర్తొస్తుంది. చెప్పండి, మొన్న పోయి వచ్చినట్టున్నారు కదా. నువ్వు చచ్చిపోతే నేను ఏడుతానో తెలియదు, కానీ నేను ఏడితే నువ్వు చచ్చిపోతావు, అదేనా? బతుకున్నప్పుడు చెప్పు, చచ్చిపోయిన తర్వాత వద్దు.
నేను ఇంకా ఏం చెప్పలేదు కూడా, ఆ డైలాగ్ గుర్తొస్తుందని చెప్పాను నేను. గుర్తొచ్చింది, మర్చిపో, వేరే చెప్పు. సరే, అయితే మీరు కొంచెం ఓపెన్ కదా, మీరన్నా చెప్పండి. ఆ, ఏంటి నేనేం చెప్పాను? తనని ప్రపోజ్ చేయండి ఒక మంచి డైలాగ్ తోని. డైలాగ్స్ అలా Propose నాకు చేయండి. నిజం చెప్పాలంటే సిద్ధు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆర్టిఫిషియల్ గా ఎప్పుడు అందుకే ఇప్పుడు ఓపెన్ గా చెప్పండి. అలానే అది అంటే రాదు. బేసిక్ గా ఏంటి అంటే మనం చేసే పనిలో లవ్ కనిపిస్తుంది అంటారు కదా, మాకు జస్ట్ గో విత్ ద ఫ్లో అయిపోయింది ఇప్పటికీ అంతే. బట్ ఒకటే ఏంటి అంటే తను లేకుండా నేను లేకుండా తను ఉండలేము. అదే మాట ఒకసారి ఆయనకి వెళ్ళి చూసుకుంటే చెప్పండి. లేదు, నేను చూడలేను. అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సెటర్లు వేసుకోమంటే ఓపెన్ గా వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం ఏది ఒకసారి సెటర్ గా చెప్పండి, నువ్వు అంటే నాకు ఇష్టమని. ఏయ్ అమ్మో వద్దులేండి. అది హాయ్, ఏంటి అని పిలుస్తా. అందుకే అయిపోయాను నేను. చెప్పండి మంచిగా చెప్తున్నారు మీరు. నువ్వంటే నాకు ఇష్టం. ఏంటది? ఓకే ఓకే ఓకేనా? మీరు ఆయన నువ్వు చెప్పేసావా? నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నీకు వినబడుతుందా, మాకు వినబడుతుంది. భగీరథలో ములిగితే పనులు అవ్వు, మధ్యలో కూర్చొని. ఏంటి ఏం చెప్పావు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పా. ఇష్టం అని చెప్పావా? ప్రాణం కాదా? నువ్వు చెప్పది, నేనేం చెప్పాలో కూడా నువ్వు చెప్తే. నేను ఇందాక అదే చెప్పాను కదండి, సోనియా నాకన్నా ఎక్కువ తను ఇష్టపడుతుంది నన్ను అని చెప్పేసి. సో నా ప్రాణం వాళ్ళు నువ్వు కూడా అదే, చెప్పచ్చు. నువ్వెందుకు ఇష్టపడట్లేదు నా అంతా? నేను నీకంటే ఎక్కువ అని ఎందుకు అంటున్నావు? నాకు తెలుసు కాబట్టి అది. నువ్వు ఈసారి ఎక్కువ ఉండు. నేను అలానే ఉన్నాను. సరే ఇప్పుడు మీరు చెప్పరా? నువ్వంటే నాకు ప్రాణం. నాకు రాదు ఇలాంటి. పర్లేదు చెప్పారు. ఓ చెప్పానా? అయితే ఓకే, రీటేక్ అనుకున్నా. లేదు సింగిల్ టేక్ లోనే తీసుకుంటాం మేము ఏదైనా. సో తను చెప్పింది మీకు ఓకే కదండి. మరి మీరు ఏదన్నా గిఫ్ట్లు ఇవ్వడాలి అట్లాంటి ఏం తీసుకురాలేదా? బుగ్గల ఎలా తీసావో అలా పెట్టి. ఏదో ట్రై చేసాం. మీరు విరూపాక్షలో రవికృష్ణ గారితో యాక్ట్ చేసిండ్రు కదా, ఆబ్వియస్లీ మీకు కూడా మంచి ఫ్రెండే అనుకుంటారు కదా తను. మంచి సో తనకు ఒక్కసారి మనం ఒక కాల్ చేసి మీరు ఏదో టెన్షన్ పెట్టే కథ చేయాలి ఆయనతో. ఇది ఒక గేమ్. ఆల్ ద బెస్ట్. మీరిద్దరు కలిసి, ఎందుకంటే ఆ మొక్కతే ఉండదు కదా, అంటే ఎక్కడికి పోయినా మీరు ఉంటారు కదా. కో యాక్టర్స్ కదండి వాళ్ళిద్దరు, తను చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది, నాకంటే నమ్ముతాడు. ఎక్కువ నువ్వే నేను మాట్లాడతావు నేను కదా. మాట్లాడతాను కానీ నేను చేస్తాను నమ్ముడు. ఎక్కడ ఉన్నావు అని అనేస్తాడు వెంటనే. సోనియా చేస్తే మాత్రం ఎస్. కానీ మీ ఫోన్లో సిద్ధు నెంబర్ ఏమని ఉంటుంది? రేపు సాయంత్రం 8 o'clock సర్కార్ చూస్తే మీకు తెలుస్తుంది. అందులో చెప్పాం ఇదే క్వశ్చన్ ఆన్సర్. ఏముంటుంది సిద్ధు పేరు మీ ఫోన్లో? అర్ధనారి. అర్ధనారి. మీ ఫోన్లో ఏముంటుంది? గోల్డ్ అని ఉంటుంది. డైమండ్స్ మీ ఇద్దరు. రవికృష్ణ గారు ఏమని చెప్పు? నాకేం తెలుసు, ఏదో టెన్షన్ పెట్టాలి నేను. చెప్పు ఏదో మా ఇద్దరం విడిపోతున్నాం అని చెప్పుని. అది పర్టికులర్ గా రవికృష్ణకి ఫోన్ చేస్తామా మనము? పాయింట్ ఏనండి అది కూడా. అంటే ఏమో నాకున్న ర్యాప్తో నువ్వే ఆలోచించి చెప్తావు. అది వద్దులే వేరేది ఏమైనా ఆలోచించి చెప్పు. ఏదో వేరే మీటింగ్ లో ఉన్నట్టున్నారు అయితే. రవికృష్ణ లేకపోతే దీప్తిస్తున్నాను. ఆమె ఏ విషయంలో బాగా ఆ అమ్మాయికి ఊరికే టెన్షన్ వచ్చేస్తుంటది పాపం. హలో, హాయ్ రా. ఎక్కడ? ఫ్లాట్ లో. అవునా, ఏమైంది? ఖాళీయేనా? ఏమైంది చెప్పు. చెప్తాను. ఒకదానివే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే నేను వినయ్ బ్రో ఉన్నాము, సైడ్ కి వచ్చా. చెప్పు. సరే, ఒకసారి కిందికి వస్తాను, కలుస్తావా? నీకో విషయం చెప్పాలి. వామ్మో ప్లీజ్, అలా నువ్వు భయపెట్టుకో, నాకు వస్తుంది, స్ట్రెస్ వస్తుంది ప్లీజ్. నాకే వస్తుంది, ఇంకా నీకెంత? దేనికి? యాక్చువల్లీ నిన్న నాకు సిద్ధుకి గొడవ అయింది. సొల్లు చెప్తున్నావు. అయ్యో బాబోయ్, నేను ఇప్పటి వరకు ఇంకెవ్వరికి చెప్పలే. నిజంగా నీకే చెప్తున్నా, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలా. నెక్స్ట్ నీకేంటి ఆటలుగా ఉన్నా? సరే నేను వస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇలా నువ్వు పైకి రా, 33rd floor. వద్దు, నేను పైకి రాలేను ప్లీజ్. కింద ఎవరెవరు ఉన్నారు? నేను ఒక్కదాన్నే ఉన్నాను. మరి రా పైకి. నేను రాలేను ప్లీజ్, అర్థం చేసుకో, నేను ఫేస్ చేయలేను. ఏం ఫేస్ చేయలేవు? నువ్వు నవ్వుతావేంటి? ఏం ఫేస్ చేయలేవు చెప్పు నువ్వు. సిద్ధుకి నాకు నిన్న నైట్ పెద్ద గొడవ అయింది. పైకి రావడానికి ఏంటి ప్రాబ్లం అంటున్నాను. నేను రాలేను. సిద్ధు ఫోన్లు ఎత్తట్లే నిన్నటి నుంచి.
ఎక్కడైనా బార్లో తాగేసి పడుకున్నాడేమో అనిపిస్తుంది. నేనేంటి నీకు పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నట్టు అలా వింటావు? మరి ఇది పెద్ద ప్రాంకే. ఏం సరే ఓకే ఆగు వస్తున్నా. నమ్మట్లేదు. అర్థమైపోయింది దానికి. కాదు అంతా బానే ఉంది కానీ బార్లో తాగేసి పడిపోవడం ఏంటి? అది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? ఊరికి యాడ్ చేసా. ఏదో పచ్చి తాగుబోతుని అనుకుంటారేమో ఇప్పుడు. ఒకసారి నువ్వు ఫోన్ చేసి సోనియా ఏమైనా ఫోన్ చేసిందా అని అడుగు. అప్పుడు ఖచ్చితంగా ఇంకా అడుగు. నువ్వు చేయదు, నమ్మట్లేదు. కరెక్ట్ గా నువ్వు చేసిన వెంటనే నేను చేశాను అంటే మన ఇద్దరు గొడవ అయిందంటే హలో యాడ్ నెంబర్ కూడా అడగవా? కాదు, సిద్ధు ఫోన్ చేశాడా నీకు? లేదు. ఓవర్ యాక్షన్ చేయకు, నిజం చెప్పు. అరే తెలియదు నిజంగానే. అవునా? ఇప్పుడా? ఇవి అంటే ఒక 1 hour బ్యాక్ 2 hours బ్యాక్ సిద్ధు ఏమైనా ఫోన్ చేశాడా? లేదు, ఆగు చూస్తా. నాకు చేయలేదు. అవునా? నిజంగానే బాలే ఫేసెస్ సారీ. సరే పైకి రా మరి మాట్లాడు. కిందికి రా, మళ్ళీ పైన ఉన్నారు. సిద్ధు కాల్ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఏదో డ్రామా చేస్తున్నాడు. డ్రామా. హాయ్ ఎలా ఉన్నావు? చెప్పానా? అరే నిజంగానే విడిపోతున్నాం రా నాయన. అంటే విడిపోవడానికి రీజన్ ఏంటంటే నేను తాగేసి బార్లో పడిపోయానని చెప్పింది చూడు, అదే రీజన్. వేరేదేమీ లేదు. అదొక్క రీజన్ వల్లే నిజంగా విడిపోతున్నాం ఇప్పుడు. కాదు అదైతే కామెడీ. ఎక్కడ పడిపోయాడు అంటే ప్లీజ్. కాదు, పొద్దున్న సిద్ధుకు పట్టించుకోకుండా బ్రేక్ఫాస్ట్ బగిరా వాళ్ళకి పెట్టానని గొడవ అయింది. ఇంటర్వ్యూలో ఉన్నాం, విషయం గుర్తుందా? సరే బాయ్, మరి మళ్ళీ కాల్ చేస్తాం. దేనికి? అంటే బేసిక్గా ఒక ఇంటర్వ్యూలో ఉన్నాం అనమాట, అలా నీకు కాల్ వచ్చింది. అమ్మని అమ్మ. ఓకే బాయ్. బాయ్. నైస్ ప్రాంక్ అండి. మీరు చేసిన మొత్తం ప్రాంక్లో పాపం అమ్మాయి ఇక్కడ ఎంత ముందుగా గుమ్మడి పండు లెక్క కూర్చున్నాడు అండి. తాగేసి పడిపోయారంట. ఊరికే అంటే తాగి అంటే బ్రేకప్ అవుతే ఫస్ట్ థింగ్ అదే చేస్తారు కదా అని అలా రియలిస్టిక్ గా మనం మూవీస్ లో చూస్తాం కదా. అబ్బాయిలు బ్రేకప్ అంటే ఫస్ట్ మందుకే. కుక్కపిల్ల మందు, పైన షాల్వా, కుక్కపిల్ల, దేవదాస్. మనం అంత లేదులేండి. అంటే ఇప్పుడు ఏంటి తాగేసి బార్లో పడిపోమంటావు ఏంటి చెప్పు. నిజంగా మీ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది, ఎంత మంచిగా క్యూట్ అనిపిస్తారు. అంటే మీరు ఎక్కువ పూజలు దేవుడు అవన్నీ కూడా నమ్ముతా అంటున్నారు కాబట్టి డోంట్ సే అగైన్ విడిపోతున్నాము అట్లాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. ఎందుకంటే మీ ఇద్దరిని ఇట్లనే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు ఎప్పుడు ఇట్లనే హ్యాపీగా ఉండాలి, మీ కెరీర్ కూడా మంచి గ్రోత్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ? సో ఏం లేదు, జనరల్గా మనం కంఫర్టబుల్ అయితేనే కానీ అంత మాట్లాడడం. బట్ అది మిమ్మల్ని చూస్తే చాలా క్యూట్గా ఉన్నారు బేసిక్గా. యా. సో అండ్ చాలా కంఫర్ట్ ఉన్నింది. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. బేసిక్గా అంతసేపు నేను మాట్లాడను, ఒక ఎక్స్టెంట్కి కామ్ అయిపోతాను. అండ్ దెన్ ఇంకో కంఫర్ట్ ఇక్కడ ఉంది, ఒక కంఫర్ట్ అక్కడ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. కంఫర్ట్ ఇంట్లో కూడా ఉంది. డిటర్జెంట్, కూల్ లిక్విడ్. మీరు నేను క్యామియో ప్లే చేశాను కాబట్టి పర్లేదండి. ఎక్కడ? ఇక్కడే ఇంటర్వ్యూలో లాస్ట్ 10 minutes వచ్చాను కాబట్టి. ఫస్ట్ నుంచి వచ్చుంటే ఇంకెక్కడ తాగేసి పడిపోతానని అనేదని భయం వేస్తుంది నాకు. మీరు రాకముందు వరకు కూడా తన ఎనర్జీ లెవెల్ ఒక లెవెల్లో ఉండే, మీరు వచ్చిన తర్వాత ఒక లెవెల్ లేదు. అప్పుడు క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు అలా జస్ట్ సింక్ అయింది. అంటే సెటర్ లేడానికి పక్కన పర్సన్ ఉన్నాడు కదండి, వస్తుంది ఎనర్జీ ఆబ్వియస్ గా. నేను సెటర్ వేసాను. ఎంత మంది చూస్తుంటే వేసేనా అని అంటున్నావు చూడు నువ్వు. అంటే ఆయన మొత్తం మాట్లాడిందంతా బాగానే ఉంది కానీ బార్లో పడిపోయినా అది నేను జీర్ణించుకోలేకపోతున్నానండి. అక్కడి నుంచి నాకు మైండ్ లో అదే తిరుగుతుంది. ఇప్పుడు నీ thumbnail ఒక క్యాప్ వేసి తాగి పడిపోయి సిద్ధుని పడిందంటే నేను తట్టుకోలేను అసలు. థ్యాంక్ యూ సో మచ్ మీ వ్యాలిడ్ టైంని తీసుకొని జోర్దార్ పార్టీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.
సో చూసిండ్రు కదా, ఇది ఈ వారం జోర్దార్ పార్టీ విత్ సుజాత. మరో వారం మళ్ళీ గెస్ట్తో మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి డైల్ న్యూస్.